ఉత్తర భారతంలో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్లో చలిగాలులు వణికిస్తున్నాయి. పలుచోట్ల రాత్రిపూట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు నమోదయ్యాయి. జమ్మూ కశ్మీర్లో -4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత పెరుగుతుండటంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. చలి తీవ్రత నుంచి ఉపశమనం కోసం చలిమంటలు కాచుకుంటున్నారు. అటు దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో నగరవాసులు ఉదయం 9-10 దాటినా బయటికి రాకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. వృద్ధులు, పిల్లలు అస్వస్థతలు పడుతున్నారు. రాజధానిలో పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పుకోవడంతోని చీకటిని తలపిస్తోంది. పొగమంచుతో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లపై సరైన వెలుతురు లేక ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. తెల్లవారిన హెడ్లైట్స్ వేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను పొగమంచు కప్పేయడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 17 విమానాలు రద్దయ్యాయి. 30 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులకు గంటల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. టైంకు వెళ్లలేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్యాసింజర్లు. घंटे 2 घंटे ताप के फिर अपने काम धाम देखते हैं। ठंड में भी काम करना भी जरूरी है, नहीं करेंगे तो कैसे काम चलेगा। दाल रोटी तो खानी है। रात को डेली जला के तापते हैं भैया, क्या करें। ठंड में यही सारा है। रात को गाड़ी में तो गाड़ी ऑटो चलाते हैं तो उसमें तो ठंड सर्दी भी चारों ओर हवा आती है और खुला भी होता है। हाथ नहीं काम करते, हाथ बिल्कुल सुन्न हो जाते हैं। हाथ सुन्न हो जाते हैं, नाक से पानी वानी आता है। ठंड के बचने के लिए तो यही बस अपना आग वाग सेकते हैं। हाँ, मौका मिल गया तो ताप गए। काम तो मैं अपना बेलदारी कर रहा हूँ। ठंडक वजह नहीं, प्रदूषण लगा दिया। ఢిల్లీలో చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు మదార్ అందిస్తారు. మదార్, ఓవర్ టు యూ. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలన్నింటినీ కూడా చలి వణికిస్తుంది. ఆల్మోస్ట్ రోజు 2-3 రోజుల నుంచి 4 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉదయం 9-10 ఆ సమయంలో కూడా ఇలాంటి వెదరే రోజంతా కూడా ఉంటుంది. ఫాగ్ తోటి విజిబిలిటీ సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. దీంతో విమాన ప్రయాణాలు కావచ్చు, రైలు ప్రయాణాలు తీవ్ర అంతరాయం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇక ఈరోజు ఎయిర్పోర్ట్స్లో జీరో విజిబిలిటీ రికార్డ్ అవడంతో ఇది వరుసగా 3వ రోజు జీరో విజిబిలిటీ రికార్డ్ అవ్వడము. దాంతో 3 రోజుల నుంచి కూడా విమానాలన్నీ కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈరోజు 30 విమానాలు ఆలస్యంగా నడుస్తుంటే ఒక 17 విమానాలను క్యాన్సిల్ చేశారు. కొన్ని విమానాలను దారి మళ్లించారు. ముఖ్యంగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యేటువంటి విమానాలను అటు జైపూర్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో వాటిని ల్యాండింగ్ అనేది కూడా చేస్తున్నారు. విమానాలే కాదు, ఇక రైలు ప్రయాణాలు కూడా ఆల్మోస్ట్ తీవ్రంగా లేట్గా నడుస్తూ ఉన్నాయి. తీవ్ర జాప్యం అనేది కూడా రైలు ప్రయాణాల్లో రికార్డ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు 15 నుంచి 16 గంటల పాటు ట్రైన్స్ అన్నీ కూడా డిలే నడుస్తున్నాయి. రైళ్లు కూడా సుమారు 30 వరకు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లుగా ఇండియన్ రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇక వెదర్కు సంబంధించి మరొక 2-3 రోజులు ఇదే విధంగా వెదర్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ కూడా రిపోర్ట్స్ ఇస్తున్నాయి. జీరో విజిబిలిటీ కారణంగా ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేషనల్ హైవేస్లో ప్రయాణించేటువంటి వారు కొంత స్లోగా వెళ్ళాలి. వెహికల్ మూవ్మెంట్ని సాధ్యమైనంత మేర స్లోగా వెళ్ళాలంటూ కూడా వారు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. ఇక చలి ప్రభావంతో ఏజ్తో సంబంధం లేకుండా కొంత రెస్పిరేటరీ సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవసరం ఉంటేనే బయటికి రావాలంటూ కూడా చెప్తా ఉన్నారు. తగు జాగ్రత్తలు తీసుకొని, ముఖ్యంగా స్వెటర్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా వేడిని ఉత్పన్నం చేసేటువంటి వాటిని అన్నిటిని కూడా ధరించి బయటికి రావాల్సిందిగా సూచిస్తూ ఉన్నారు. ఇక స్కూల్స్ కూడా ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి ఢిల్లీలో. చిన్నపిల్లల నుంచి కూడా స్కూల్స్ అనేది కూడా
స్టార్ట్ అయ్యాయి. గతంలో 5వ తరగతి వరకు సెలవులు అనేది కూడా ప్రకటించినారు. తర్వాత మరొకసారి 10 రోజుల పాటు ఎక్స్టెండ్ చేశారు. బట్ ఈ రోజు నుంచి స్కూల్స్ అయితే ప్రారంభమయ్యాయి. కానీ ఈ టెంపరేచర్ తోటి చిన్నపిల్లలు స్కూల్కి రావడం అనేది కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఇంకా వారికి కూడా తగు జాగ్రత్తలు తీసుకొని క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. రూమ్ హీటర్స్ కావచ్చు, ఇతర ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించేలాగా పాఠశాల యాజమాన్యాలు అనేది కూడా చర్యలు అయితే తీసుకుంటున్నాయి. దీంతో ఈ వెదర్ ఇంపాక్ట్ తోటి మాత్రం ఢిల్లీ ప్రజలే కాదు, ఇటు ఉత్తరాది ప్రజలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ మినిమం కనీస టెంపరేచర్ 8 డిగ్రీల నుంచి గరిష్టంగా 18 డిగ్రీల వరకు ఉంటుందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఇక పంజాబ్లో కూడా ఇదే విధమైనటువంటి సినారియో ఉంది. పంజాబ్తో పాటు హర్యానా, ఇలా ఢిల్లీకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, ఉత్తరాఖండ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్, ఇలాంటి రాష్ట్రాల్లో టెంపరేచర్స్ రోజు రోజుకి గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఒకసారి మన విజువల్స్లో కూడా చూడొచ్చు ఎంత డెన్స్ ఫాగ్, వెరీ డెన్స్